హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ వీటీవీ. మనిషిని చంపిన రోబో. మానవుడు ఊహకందని టెక్నాలజీలో భాగంగా మనిషి తాను చేసే ప్రతి పనికి ప్రత్యామ్నాయంగా రోబోలను తయారు చేస్తున్నాడు. మరి రోబో సినిమాలో చూపించినట్టు ఈ రోబోలు భవిష్యత్తులో వినాశకారిగా మారితే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రోబో చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మన దేశంలో తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగింది. గుర్గావ్లోని మనేసర్ ఎస్కేహెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్జీలాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రామ్ చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను ఎత్తుతుంది. రోబో ఎత్తిన షీట్ ఒకవైపు ఒరిగి ఉండడాన్ని గమనించిన రామ్జీలాల్ ఆ షీట్ కింద పడితే డ్యామేజ్ జరుగుతుందని భావించి దాన్ని సరిచేసేందుకు ముందుకు వెళ్ళాడు. అంతే, రోబో అతన్ని కూడా మెటల్గా భావించి నలిపేసింది. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. 2014 జూన్ 29న జర్మనీలోని ఓక్స్ వేగన్ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేట్లకు అదిమి గుండెలపై నొక్కి చంపేసింది. 1979లో మిచిగాన్ పోర్ట్ కర్మాగారంలోనూ లైన్ వర్కర్ను రోబో పొట్టన పెట్టుకుంది. 1984లో జపాన్లో ఇంజనీర్ కెంజీ ఒరాడాన్ రోబో చంపేసింది. కాబట్టి నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే టెక్నాలజీకి కూడా మంచి చెడు రెండూ ఉంటాయి.